హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను డబుల్ క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవైతే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. పొటాటో చిప్స్ ఎవరికి ఇష్టం ఉండదు. నార్మల్గానే రెగ్యులర్గా మనం స్నాక్ ఐటెం లాగా యూజ్ చేస్తాం కదండి. సో దాన్ని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ డబుల్ రోల్డ్ క్రిస్పీ పొటాటోస్ చేసుకోవడానికి ముందుగా మనకి ఒక 3 పొటాటోస్ కావాలండి. వీటిని నీట్‌గా వాష్ చేసుకొని పీల్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్‌గా పీల్ రిమూవ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పొటాటో అంటేనే ఇంట్లో అందరూ పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. అలాగే ఈ పొటాటోతో చాలా ఐటెమ్స్ అంటే చాలా చేసుకోవచ్చండి. ఈ రైనీ సీజన్‌లో ఇంకా బాగుంటుంది. క్రిస్పీగా ఇలా తింటుంటే. సో వీటిని ఇలా పీల్ రిమూవ్ చేసేసుకొని నీట్‌గా స్లైసర్‌తో నీట్‌గా స్లైస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్లైసర్‌తో మీకు కావాల్సిన సైజ్ ఫిట్ చేసుకోవచ్చండి. నాకు కావాల్సిన సైజ్ ఇక్కడ సెట్ చేసుకొని దీంతో నీట్‌గా స్లైస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్లైసర్‌తో స్లైస్ చేసుకుంటున్నాను. ఆ స్లైసెస్ అనేవి సన్నగా రావాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ థిక్నెస్‌లో వస్తే బాగుంటుంది. సో ఇలా రోల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం మందంగా వస్తే ఏంటంటే విడిలిపోయే ఛాన్సెస్, ఇరిగిపోతాయి తొందరగా. ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని ఇలా స్లైస్ చేసుకున్నాక వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. చల్లటి వాటర్లో ఇలా స్ట్రైనర్ పెట్టుకొని వీటిల్లో మనం ఇలా ఈ స్లైసెస్ అన్నిటిని వేసుకొని వాష్ చేసుకోవాలి. సో వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా టిష్యూస్ అన్నీ పరుచుకోవాలండి. టిష్యూస్లో ఇది 1 బై 1 ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి ఉన్న వాటర్ కంటెంట్ అంతా టిష్యూస్తో తుడిచేసేయాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా 2 లేయర్స్ కింద పెట్టుకొని వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఇలా టిష్యూతో రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా రిమూవ్ చేసుకొని దానిపైన మనం కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ దీనిపైన స్ప్రే చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను టీ వడగట్టే దాంతో ఇలా దీనిపైన స్ప్రెడ్ చేశాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ 3 అంటే 3 ఇంగ్రీడియంట్సే వాడతామండి ఇందులో. సో దాంట్లో పొటాటోస్తో పాటు కార్న్‌ఫ్లోర్ ఒకటి. ఇలా దీనిపైన ఈ కార్న్‌ఫ్లోర్ జల్లిన తర్వాత ఒక స్లైస్ తీసుకొని ఇంకో పొటాటో స్లైస్ మీద పెట్టి ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదండి, ఆ టూత్పిక్స్ని తీసుకొని దీని మధ్యలోకి ఇలా గుచ్చాలి. మిగతా ఉన్న పొటాటో లేయర్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా తీసుకొని రోల్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ని బాగా కాగనివ్వాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పొటాటోస్ని లేయర్స్ని పెట్టుకున్నాం కదండి, ఈ పొటాటో లేయర్స్ అన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా వేగాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో ఇవన్నీ వేగినాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మనకు వేయగానే బబుల్స్ వస్తున్నాయి కదండి ఇలా ఆయిల్లో, ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇలా తగ్గిపోయినాయి అంటే ఇవి క్రిస్పీగా ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ. సో నేను వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పెట్టుకొని అందులోకి తీసుకుంటున్నాను. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ అబ్జర్వ్ చేసేస్తుంది. సో వీటన్నిటిని నీట్‌గా ఇప్పుడు ఒక టిష్యూలో పెట్టుకొని దాని మిడిల్‌లో ఉన్న టూత్పిక్ అనేది రిమూవ్ చేయాలండి కొంచెం చల్లారిన తర్వాత. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా అన్నిట్లోంచి టూత్పిక్ అనేది రిమూవ్ చేసేసుకొని ఇందులోకి లైట్‌గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో ఈజీగా డబుల్ క్రిస్పీ పొటాటోస్ రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.